దేవా నీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. ప్రభువా నీ కార్యములు నే పాడెదన్ నే చాటెదన్ నీదు నామము భూమిలో సన్నుతించెదను. నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా సన్నుతించెదను. నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా. ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. దేవా నీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. హరింపరాని దుఃఖములు ఇహమందున చుట్టినా నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి. హరింపరాని దుఃఖములు ఇహమందున చుట్టినా నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి. నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి. నీదు సాక్షిగా ఇలలో జీవింతును. సన్నుతించెదను. నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా సన్నుతించెదను. నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా. ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. దేవా నీదు క్రియలు అద్భుతములై ఉన్నవి. లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో నూతన వాత్సల్యము చే అనుదినము నడిపితివి. లోకములో నేనుండగా నే నిర్మూలమైన సమయములో నూతన వాత్సల్యము చే అనుదినము నడిపితివి. నిర్దోషిగా చేయుటకే నీవు దోషివైనావే. నీదు సాక్షిగా ఇలలో జీవింతును. సన్నుతించెదను. నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా సన్నుతించెదను. నా యేసయ్యా నా జీవితము
హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరు బాగున్నారని మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. దేవుడు మనకిచ్చిన ఈ ప్రశస్తమైన సమయంలో 119వ కీర్తన 24వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. యువర్ టెస్టిమోనీస్ ఆర్ మై డిలైట్, దే ఆర్ మై కౌన్సిలర్స్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, ఈ వచనంలో దావీదు దేవుని వాక్యము మీద తను ఎంత ఆధారపడతాడో, దేవుని వాక్యము తనను ఎలా నడిపించగలుగుతున్నదో, how much he was depended on the word or the commandments of the Lord. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు కర్తలై ఉన్నవి. నేను సంతోషంగా నీ మాటను ఒక ఆలోచనగా తీసుకుంటాను. సంతోషంగా నీ మాటను ఒక ఆలోచనగా తీసుకుంటాను. Considering God's word is our path. Considering God's word is our way. దేవుని మాట మనకు మార్గముగా చేసుకోవడం, అదే మన మార్గంగా చేసుకోవడం చాలా క్లిష్టమైన సంగతే. కానీ మన జీవితంలో దేవుని మాట మనకు మార్గం అవ్వాలి, మనకు ఒక దిక్సూచి అవ్వాలి. The word should be the navigator in our lives. మనం నడిచే మన ప్రవర్తనకు, మనం నడిచే మన ఆలోచనకు, మనం నడిచే మన క్రియలకు, మనం తీసుకునే నిర్ణయాలకు ద సోల్ రీజన్ దేవుని వాక్యమై ఉండాలి. దేవుని వాక్యమై ఉండాలి. లేకపోతే దేవుని మార్గంలో మనం నడవడం కష్టమవుతుంది. వి కాంట్ వాక్ ఇన్ ద వే ఆఫ్ ద లార్డ్. దేవుని మార్గంలో మనం నడవలేము, నడవడం చేత కాదు. కీర్తనలు 32వ అధ్యాయంలో దేవుని మాట ఏంటంటే, దేవుడు మాట్లాడిన మాట, దేవుడు చెప్పిన మాట ఏమంటే 8వ వచనం 32:8, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. I will instruct thee and teach thee in the way which thou shalt go. I will guide thee with mine eye. నిన్ను పట్టుకొని, నీ మీద కాన్సన్ట్రేట్ చేసి, నీ మీద దృష్టి ఉంచి, నీ మీద నా కన్ను పెట్టి, నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తాను. ఎంత చక్కని పిలుపు కదా అది, ఎంత చక్కని మాట కదా అది. నీ మీద శ్రద్ధ పెట్టి నేను నీకు ఆలోచన చెప్తాను. గలిబిలిలో ఆలోచించడం, లేకపోతే క్లిష్ట పరిస్థితుల్లో సడన్గా వచ్చిన ఫస్ట్ మా మనసుకు ఏది తోచితే అది ఆలోచించడం కాదు, ఏది అనుకుంటే లోపల ఏమనుకుంటే అది వెంటనే మాట్లాడేసేయడం కాదు. కానీ నీ మీద దృష్టి పెట్టి నేను నీకు ఆలోచన చెప్తాను. ఎందుకు అనంటే గాడ్స్ కౌన్సిల్ ఈజ్ బేస్డ్ ఆన్ హిస్ అన్వేవరింగ్ ఫెయిత్ఫుల్నెస్, హిస్ అబ్సల్యూట్ సోవరైనిటీ అండ్ హిస్ ఎటర్నల్ ప్రామిసెస్. అబద్ధమాడజాలని, మార్పు లేని ఆయన స్వభావము మీద ఆధారపడి ఉంటుంది ఆయన ఆలోచన. కాబట్టి ఆ ఆలోచన ఎన్నటికీ కూడా మనలను ఫెయిల్ చేయదు. దేవుని ఆలోచన మనల్ని ఎన్నడూ కూడా అవమానానికి అప్పగించదు. దేవుని ఆలోచన మనల్ని ఓడిపోనివ్వదు. దేవుని ఆలోచన మనకి సంతోషం ఇస్తుందే కానీ దేవుని ఆలోచన మనల్ని నాశనంలోనికి నెట్టివేయదు. దేవుని ఆలోచన మనల్ని క్రమపరుస్తుంది, మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని బాగు చేస్తుంది, మనకి నెమ్మదినిస్తుంది దేవుని ఆలోచన. యెషయా గ్రంథంలో
ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని యేసు ప్రభు వారిని గురించిన ఆ ప్రవచన వాక్కులో కూడా ఆయన ఆలోచనకర్త, హీస్ ద గుడ్ అండ్ బెస్ట్ కౌన్సిలర్. 9వ అధ్యాయము 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అలాగే 92వ కీర్తన 5వ వచనంలో కూడా మనం గమనిస్తే, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని ఆలోచనలు చాలా గంభీరమైనవి, చాలా గంభీరమైనవి. వాటిని వివరించటం, వాటిని గ్రహించటం, వాటిని అర్థం చేసుకోవడం మనిషి సాధ్యం కాదు. మన విషయంలో గొప్ప గొప్ప ఆలోచనలు తీసుకునే తండ్రి ఆయన. 28వ అధ్యాయం యెషయా గ్రంథము 29వ వచనంలో కూడా, జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, వండర్ఫుల్ కౌన్సిల్, ఆలోచనలలో గొప్పవాడాయన, చాలా గొప్పవాడాయన. మనం ఊహించలేని విధంగా, మనం గ్రహించలేని విధంగా, మన సామర్థ్యతను మించి, మన స్తోమతను మించిన ఆలోచనలు కలిగిన వాడాయన. మనం అనుకుంటాం, నా గురించి నేను ఆలోచించకపోతే నా గురించి ఎవరు ఆలోచిస్తారు, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు అని అనుకుంటాం. కానీ అతి గంభీరమైన ఆలోచన గలవాడండి దేవుడు. యెహోవా ఆలోచన సదాకాలం నిల్చును అనుంది వాక్యం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనంలో, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, ఇంకా ఆయన్ని మించిన వాళ్ళు లేరండి. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. గ్రేట్, యు ఆర్ ద గ్రేట్ ఇన్ కౌన్సిల్. ఎందుకు అనంటే ఆయన స్వభావము మార్పు లేనిదే, అన్వేవరింగ్, కదల్చబడని ఆయన విశ్వాస్యతలో నుండి నీ మీద నా మీద ఆలోచన చేస్తున్నాడు ఆయన. అందుకే దావీదు అంటాడు, నీ శాసనములు నాకు ఆలోచనము, నీ శాసనములే నాకు ఆలోచన ఇస్తాయి, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నాయి. దేవుని ఆలోచనే మన మార్గమును చూపాలి, దేవుని ఆలోచనే మనకి సంతోషంగా ఉండాలి, దేవుని ఆలోచనే మనకు ముఖ్యమైన మార్గంగా చేసుకోవాలి. అలాగ మనం నడిపింపబడినప్పుడు మనం దేవుని పరిశుద్ధ మార్గం నుండి, నీతి మార్గం నుండి తొలగిపోకుండా ఉంటాం. 25వ కీర్తన 4వ వచనం, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము అని దావీదు అడుగుతుంటే, 8-9, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. 12, యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవుని ఆలోచన చాలా శ్రేష్టమైనది, దేవుని ఆలోచన చాలా చాలా శుద్ధమైనది కూడా. శాశ్వత కాలములకు ఆయన ఆలోచన నిలుస్తుంది. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆలోచనలు, ఆయన మన పట్ల కలిగి ఉన్న తలంపులు బహు విస్తారములైనవి. అయితే ఆ ఆలోచన మన మీద సదాకాలం నిలిచి ఉండునట్లు మనం ప్రభు సన్నిధిలో మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. దేవుని ఎదుట తగ్గాలి, ఒప్పుకోవాలి.
ఎప్పుడు ఆయన మీద ఆధారపడుతూనే ఉండాలి. ఎందుకు అని అంటే 1 సమూయేలు గ్రంథంలో సౌలుని గురించి అన్నట్లుగా 1 సమూయేలు 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, ఆలోచించి ఉన్నాడు. అయితే ఇప్పుడు నీ రాజ్యం నిలవదు. ఎందుకనంటే నువ్వు అవివేకంగా ప్రవర్తించావు. నీ మీద ఉన్న ఆలోచన పోయింది. నీ మీద ఉన్న ఆలోచన నువ్వు నిలబెట్టుకోలేవు. హీ ట్రైడ్ హిస్ బెస్ట్ బట్ యూ యు ఆర్ నాట్ వర్ది ఫర్ ఇట్. మనం అలాగ ఉండకూడదు. దేవుని ఆలోచన మన విషయంలో సంపూర్ణంగా నెరవేరాలి. ఆ ఆలోచన ఎలాంటిది అని అంటే మనము మన ఆలోచనల వంటిది, మన తలంపుల వంటిది కాదు. అది గంభీరమైన ఆలోచనలు అయినవి, చాలా అద్భుతమైనవి, ఎక్స్ట్రాడినరీ అన్నమాట. సో ఆ ఆలోచన, గొప్ప ఆలోచన మన పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడినప్పుడు మన మన జీవితము చాలా సంతోషంగా ఉంటుంది, చాలా దీవెనకరంగా ఉంటుంది. దేవుని ఆలోచనని మన మార్గంగా చేసుకుందాం. నీ శాసనములు నాకు సంతోషకరములు. అధికారులు నా మీద విరోధంగా మాట్లాడుకుండినా, గర్విష్ఠులు నా ఎదుట దూషిస్తూ మాట్లాడినా, I don't want to think about that. I just want to meditate on your word, because your word is my counselor and I delight in that. My delight is your word. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవా, నీ ఆలోచనని చాలా సంతోషంగా స్వీకరించాలి. నాకు అలాంటి జ్ఞానం ఇవ్వు, విశ్వాసం ఇవ్వు. నీ ఆలోచనే నాకు మార్గం అవ్వాలి. నీ ఆలోచనే, నీ తలంపే, నీ ఆలోచనని నాకు దూరం చేయొద్దు. ప్రతినిత్యం నీ ఆలోచనల చేత నన్ను నడిపించండి. నన్ను నా పట్ల, నా జీవితంలో మీరు మహిమపరచబడండి. నీ ఆలోచన చేత నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరచండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. అవును, ఆయన ఆలోచనతో నడిపింపబడితేనే మనం మహిమలో నిలబడతాం. మన జీవితము మహిమపరచబడుతుంది, మనలో ఆయన మహిమ పొందుతారు. సో ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభువా, నీవే నా ఆలోచన, మీరు నాకు ఆలోచన ఇవ్వండి. మీ ఆలోచనను నేను గ్రహించాలి, నేను అర్థం చేసుకోవాలి, దానికి నేను లోబడాలి, దాన్ని నేను విశ్వసించాలి. నాకు ఆ జ్ఞానం, గ్రహింపు దయచేయండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.